ఇక తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ 300 డివిజన్లకు సంబంధించినటువంటి ఆ ఎక్స్టెన్షన్ మీకు తెలిసింది. ఇప్పుడు ఆ 300 డివిజన్లతో ఉన్న జిహెచ్ఎంసీని కాస్త 3 భాగాలుగా విభజించింది. ఆర్టీవీ మీకు అందరికంటే ముందుగానే చెప్పుకొచ్చింది 3 భాగాలుగా హైదరాబాద్ కాబోతుందని. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 3 భాగాలుగా అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ మూడింటిని 3 కార్పొరేషన్లుగా విభజించింది. అంటే ఇకపైన హైదరాబాద్కి 3 మేయర్లు ఉండబోతున్నారు. సో జిహెచ్ఎంసీ యథాతథంగా 150 డివిజన్లతో ఉండబోతోంది. ఇక సైబరాబాద్, మల్కాజ్గిరిని మాత్రమే 75 డివిజన్లుగా విభజించారు. సో మొత్తంగా 300 డివిజన్లుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 3 భాగాలుగా 150, 75 మొత్తంగా 300గా చేశారు. సో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3 కార్పొరేషన్లకి కమిషన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ మీరు చూస్తున్నారు విజువల్లో. సో ఆర్వి కర్ణన్ షెల్ కంటిన్యూ ఇన్ ద పోస్ట్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ యాజ్ ఇట్ ఈస్. సో జిహెచ్ఎంసీ కమిషనర్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఆయన కొనసాగుతారు. ఆ తర్వాత జి శ్రీజన మల్కాజ్గిరి కమిషనర్ గా, ఆ తర్వాత సైబరాబాద్ కమిషనర్ గా జి శ్రీజన, తర్వాత మల్కాజ్గిరి కమిషనర్ గా టి వినయ్ కృష్ణారెడ్డి. వీటితో పాటుగా సింగరేణికి పూర్తి స్థాయి సిఎండి బాధ్యతల్ని జ్యోతి బుద్ధా ప్రకాష్ కి కల్పించారు. సో ఇన్ఛార్జ్ గా ఉన్న కృష్ణ భాస్కర్ ని తొలగించి ఆ స్థానంలో డైరెక్ట్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్ ని పూర్తి స్థాయి సీఎండిగా నియమించారు. సో నిన్నటితో జిహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగిసింది. సో జిహెచ్ఎంసీ పదవీకాలం ముగిసింది. జిహెచ్ఎంసీ పదవీకాలం ముగిసిన వెంటనే సాయంత్రానికల్లా, రాత్రికల్లా కొత్త జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారంగా 3 కార్పొరేషన్లు, 3 కమిషనర్లు. సో మల్కాజ్గిరి కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి అండ్ సైబరాబాద్కి జి శ్రీజన. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీని యథాతథంగా కొనసాగిస్తూ ఆర్వి కర్ణన్కి జిహెచ్ఎంసీ కమిషనర్గా అవకాశం కల్పించారు. ఒకసారి మీకు రఫ్గా ఏ డివిజన్లు, ఏ జోన్లు ఎందులో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా 300 డివిజన్లకు కలిపి అంతకుముందు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా 12 జోన్లు ఉన్నాయి. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, సో శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ 12 జోన్లని ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా 3 కమిషనర్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్వి కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్, సో జి శ్రీజన సైబరాబాద్ కమిషనర్, మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా అటు టి వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. సో ప్రస్తుతానికి మీకు ఏ జోన్లు ఏ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా జిహెచ్ఎంసీ యాజ్ ఇట్ ఈస్ 150 డివిజన్లు అరేకంగానే కొనసాగుతాయి. సో జిహెచ్ఎంసీలో ఒక్కో డివిజన్లో 50,000 ఓట్లు ఉంటాయి. సో 150 డివిజన్లతో ఉన్న జిహెచ్ఎంసీలో సికింద్రాబాద్ జోన్, ఖైరతాబాద్ జోన్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఇవి యాజ్ ఈజ్గా కంటిన్యూ అవుతున్నాయి. ఇక మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో 3 జోన్లు ఉన్నాయి. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్. సో సేమ్ యాజ్ ఈజ్ 75 డివిజన్లు. ఆ తర్వాత దానికి సంబంధించి 150,000 ఓట్లు ఒక్కో డివిజన్లో. ఇక సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్. సో సేమ్ 75 డివిజన్లతో ఒక్కో డివిజన్లో 50,000 ఓట్లపై చిలుకుండబోతున్నాయి. సో మొత్తంగా 68 లక్షల ఓటర్లు జిహెచ్ఎంసీలో ఉండబోతున్నారు. సైబరాబాద్లో 35 లక్షల మంది ఓటర్లు, మల్కాజ్గిరిలో 31 లక్షల మంది ఓటర్లు. సో మొత్తంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ బిల్డింగ్ కాస్త హెరిటేజ్ అండ్ కోర్ అర్బన్ సంబంధించి జిహెచ్ఎంసీ ఫోకస్ చేయబోతున్నారు. సో జిహెచ్ఎంసీ బిల్డింగ్ యాసిస్ లోవర్ ట్యాంక్ బండ్లో కొనసాగబోతోంది. సో చాలా క్రిస్టల్ క్లియర్గా ఆర్టీవీ ముందుగానే మీకు సమాచారం అందించే ప్రయత్నం చేసింది. సో గతంలో కూడా మనం ఏ డివిజన్లు ఏ దాంట్లో మారబోతున్నాయో చెప్పబోతున్నాం. సో ఇప్పుడు అదే జరిగింది. సో మనం విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ ఫోటోలు కనబడుతున్నాయి. సో ఎస్, టి వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్. సో ఆ తర్వాత ఆర్వి కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్గా యాక్చువల్గా కొనసాగిస్తున్నారు ఆయన్ని. సో తర్వాత వచ్చేటువంటి ఫోటో జి శ్రీజన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్. సో 3 కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపుగా సింగరేణి సీఎండిగా జ్యోతి బుద్ధా ప్రకాష్ని కూడా నియమించారు. మా ప్రతినిధి మరి కాసేపట్లో మరో జాయిన్ అవుతారు మనతో పాటుగా. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో ఆ జీవోను కూడా మీరు చూస్తున్నారు. సో దీంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే హైదరాబాద్ వాటర్ మరియు సివరేజ్ బోర్డుకి సంబంధించి ఎటువంటి మార్పులు లేవు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచే ప్రస్తుతానికి వాటిని రెగ్యులేట్ చేస్తారంట. మరి కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆఫీసులు ఎక్కడ ఉండబోతున్నాయంటే సైబరాబాద్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, సో ఎన్ఏసి నాక్ బిల్డింగ్లో ఉండబోతుందంట. సో మాదాపూర్లో ఉన్నటువంటి నాక్ బిల్డింగ్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆఫీస్ ఉండబోతోంది. సో అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి హెచ్ఎండిఏ బిల్డింగ్ తార్నకలో అక్కడ దీని ఆఫీస్ ఉండబోతోంది. సో ఏదేమైనా
12 జోన్లు 3 కార్పొరేషన్లు. సో మొదటిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో యాజ్ ఇట్ ఈజ్ 150 డివిజన్లు, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఈ 6 జోన్లు కలిపితే ఒక కార్పొరేషన్, అది జిహెచ్ఎంసీ 150 డివిజన్లు. ఇక 3 జోన్లు శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ కలిపితే 75, దాంట్లో ఒక కార్పొరేషన్. సో తర్వాత మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ కలిపి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. సో మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటితో ఫిబ్రవరి 10వ తేదీన కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన వెంటనే రాత్రి ఈ జీవో వచ్చింది. సో ఈ జీవో పరంగా ఎటువంటి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి? 3 మేయర్ ఉండబోతున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా. సో కొన్ని కీలకమైన మున్సిపాలిటీలను కూడా ఆయా జిల్లాలో, ఆయా జోన్లో కలిపారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ జీవో తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి పొలిటికల్గా? అందరూ అనుకున్నట్టుగానే ప్రభుత్వం కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. సేమ్ ఇప్పుడున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలుగా విభజించింది. యాజ్ గా జిహెచ్ఎంసీ ఉంటది, కానీ కొత్తగా సిఎంసి, ఎంఎంసి అనేటువంటి 3 విభాగాలుగా విభజించినటువంటి పరిస్థితి. వెంటనే రాత్రికి రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కర్నర్ కంటిన్యూగా కొనసాగుతారు జిహెచ్ఎంసీకి. వీరికి కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కి, సిఎంసికి, తర్వాత ఎంఎంసీకి 3 కార్పొరేషన్ కమిషన్లు కూడా నియమించింది. వీటికి సంబంధించి సిఎంసీకి ఏమో శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మనం చూసాం గతంలో ఆల్రెడీ 150 డివిజన్లతో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఉండే. ఇప్పుడు దాన్ని డీలిమిటేషన్ తర్వాత పెంచారు, సంఖ్య 243 చేశారు. మొత్తం 300 డివిజన్లు విస్తరించిన తర్వాత 3 విభాగాలుగా విభజించినటువంటి సిచ్యువేషన్. దీంట్లో అనేకమైనటువంటి అభ్యర్థనలు ఉన్నాయి. బయట ప్రతిపక్షాల నుంచి కానీ, కొన్ని ప్రాంతాల ప్రజల నుంచి కానీ వాటన్నిటిని మరి వివరణ తీసుకొని ఉన్నారా లేరా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన కానీ, సౌలభ్యం కోసం కానీ, ఇమ్మీడియట్ గా కొన్ని సమస్యల పరిష్కారం కోసం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజిగిరి కానీ, ఇంకా కొన్ని పటాన్ చెరువు కానీ, ఇంకా కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలు సిటీకి శివార్లోనే, సిటీకి ఆనుకొని దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీలో విలీనం కానటువంటి సిచ్యువేషన్ తో ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా చాలా వేగంగా సిటీ చాలా ఫాస్ట్ గా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నోయిడా, పూణే, బాంబే, బెంగళూరు తర్వాత అంత స్థాయిలో విస్తరించేటువంటి సిటీ నగరంగా ప్రస్తుతం హైదరాబాద్ కు పేరుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అధికార వికేంద్రీకరణ ఈ లక్ష్యాలతోటే 3 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. 1955 సెక్షన్ 31 ప్రకారం, చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జిహెచ్ఎంసీ, సిఎంసి, ఎంఎంసి ఏర్పాటు చేసినట్టుగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన, ఇన్ని రోజులు జరిగినటువంటి సంస్థానాన్ని ఇక ముందు అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లేటువంటి దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మొత్తానికి 3 విభాగాలుగా విభజించినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఇక 3 కమిషన్లతో వేగంగా అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్. సో దీనికి స్పెషల్ ఆఫీసర్ కూడా నియమించారు, జయేష్ రంజన్ ని దీనికి స్పెషల్ ఆఫీసర్ నియమించారు. సో కార్పొరేషన్ల విభజన జరిగింది, మళ్ళీ ఓటర్ల ప్రక్రియ జరగబోతోందా మధు? అంటే డివిజన్స్ వైజ్ గా మళ్ళీ ఓటర్ల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి తెరదీయబోతోందా? ఏ రకంగా లిమిట్స్ ఉండబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి దానిపైన? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయంలో. కేవలం ఏదో డిజిటల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విభజించారు అనేటువంటిది జనాభా ప్రాతిపదికన జరగలేదు. కొన్ని డివిజన్లలో సంఖ్య చాలా తేడా ఉంది. కొన్ని లక్షల్లో ఉంటే కొన్ని చోట కేవలం వేలల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు. బడ్జెట్ సమావేశాల త్వరలో ప్రారంభం కానున్నాయి కాబట్టి ఆ వేదిక కూడా చర్చకు అవకాశం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది, ఏమున్నా కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే ముందుకు పోతామనేటువంటిది. ఇక్కడ కేవలం ఇదే కాదు, గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ పైన కూడా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే కొన్ని చర్య తీసుకుంది. అప్పుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని కీలకమైనటువంటి